హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ఇది యాక్చువల్ గా గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 50,000 రూపీస్ లో అయితే వస్తుంది. దీంట్లో మీకు 4GB ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది అండ్ 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. ఇంటెల్ i5 11th జనరేషన్ అయితే వస్తుంది అది. అండ్ దీంట్లో మీకు రైజన్ సిరీస్ కూడా ఉంది, బట్ దీంట్లో నేను చూస్ చేసుకున్నది ఇంటెల్ i5 11th జనరేషన్. దీంట్లో మాక్సిమం క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 3.1 GHz అయితే క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది హెచ్ సిరీస్ ప్రాసెసర్ అనమాట, హై పర్ఫార్మెన్స్. అండ్ ఈ హై పర్ఫార్మెన్స్ లో నేను ఈ రోజు గేమింగ్ అయితే ఆడబోతున్నాను ఆస్పార్క్ 9. సో ఈ లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ఏదైనా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించాలి, లేదా గేమ్స్ కి ఎలా ఉంటుంది, జనరల్ పర్పస్ కోసం వాడుకోవడానికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోతో చూద్దాం. కంప్లీట్ గా అయితే వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ఆస్పార్క్ 9 అయితే ఒక 20 minutes అయితే గేమింగ్ అయితే ఆడతాను. సో దాన్ని ఆడిన తర్వాత దీని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చివరిలో అయితే మాట్లాడదాం.
ఇప్పుడు గేమింగ్ రివ్యూ అయితే చూస్తారు కదా, నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడైతే ఆల్మోస్ట్ నాకు 71% ఛార్జింగ్ అప్పుడైతే నేను గేమ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఆస్పార్క్ నేను ప్లే చేయడం ఈ లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్టాప్ లో. అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ పైన గేమ్ ఆడాను. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయితే గేమ్ అయితే ఆడాను. ఈ 15 మినిట్స్ లో నా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 38% 40% అయితే బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. సో జస్ట్ 15 మినిట్స్ కి 40% బ్యాటరీ డ్రైన్ అంటే సో ఖచ్చితంగా దీంట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ అనేది చాలా పూర్ గానే ఉందని చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ ఈ ల్యాప్టాప్ తీసుకొని 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కనుక బ్యాటరీ హెల్త్ కూడా కొద్దిగా తగ్గుంటుంది కాబట్టి అంత డ్రైన్ అయితే అయింది. ఒకవేళ మీరు సేమ్ ఇది i5 11th జనరేషన్ కొత్త ఐడియాప్యాడ్ గేమింగ్స్ కోసం తీసుకున్నట్లయితే సో సేమ్ ప్రైస్ 50,000 ఉంది. ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, అమెజాన్ లో కావచ్చు, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బట్ ఇది బ్యాటరీ విషయంలో మాత్రం చాలా తక్కువ ఉంది. సో మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకున్నప్పటికీ మీకు మాక్సిమం ఫుల్ ఛార్జ్ అనేది 2 అవర్స్ నుంచి 2.5 అవర్ అంతకు మించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరాదు. ఎందుకంటే ఇది గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్ కావచ్చు, మీకు పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. సో బ్యాటరీ లెవెల్ అనేది ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ ల్యాప్టాప్స్ కంపేర్ చేసుకున్నట్లయితే. సో హెచ్ సిరీస్ లో ఈ ల్యాప్టాప్ అనేది ఏ ల్యాప్టాప్ కూడా మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తీసుకుంటే మాక్సిమం 2.5 అవర్ లేదా 3 అవర్ అయితే వస్తుంది కొత్త ల్యాప్టాప్. 1 ఇయర్ అట్లా వాడిన తర్వాత మీకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే ఇన్ బిట్వీన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ అయితే నేను 15 మినిట్స్ గేమ్ ఆడితే నాకు ఆల్మోస్ట్ 40% అయితే బ్యాటరీ అనేది డ్రాప్ అయితే అయింది. సో ఇది చాలా హై అనమాట, ఫాస్ట్ గా అయితే డ్రైన్ అయితే అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గేమింగ్స్ లో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు, ఓవర్ హీటింగ్ అవడం కూడా లేదు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీకు గేమింగ్ లో ఆడుతున్నప్పుడు మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయడం కావచ్చు, సో స్మూత్నెస్ కావచ్చు పర్ఫెక్ట్ గా ఉంది. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎటువంటి అయితే నేను నోటీస్ చేయలేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ గా ఉంది. సో ఇది గేమింగ్ సిరీస్ కాబట్టి సో నాకు గేమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్లీ గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది కొద్దిగా పర్ఫార్మెన్స్ మీరు వీడియో ఎడిటింగ్ కి, ఫోటోషాప్ కి వాడడానికి కొద్దిగా బెటర్ గా ఉంటుంది. అంతేగాని మీరు ప్రొఫెషనల్ గా గేమ్స్ ఆడుకోవడానికి అయితే సో ఎటువంటి ల్యాప్టాప్స్ అయితే నేనైతే రికమెండ్ చేశాను. మీరు కస్టమైజ్ పీసీ అయితే బిల్డ్ చేసుకుంటే ఇంకా మీరు బెటర్ గా గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఈ పేరు గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది కొద్దిగా పర్ఫార్మెన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే యూస్ఫుల్ ఉంటుంది. స్టిల్ మీరు ఎవరైనా స్మాల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ అయితే ఆడుకోవచ్చు, ప్రొఫెషనల్ లెవెల్ కాకుండా జస్ట్ ఫర్ టైం పాస్. సో ఇదే వాళ్ళ వీడియోలో